ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. అక్కడ ఇక్కడ ఏమైందో తెలుసా నాన్న? పాలిచ్చే ఆవుని వదిలేసి తన్నే దున్నపోతుని తెచ్చుకున్నామా అన్నట్టుగా ఉంది ఓటర్ పరిస్థితి. అర్థమైందా? పాలిచ్చే ఆవుని వదిలేసి బ్రహ్మాండంగా అర్థమైంది. దున్నపోతుని తెచ్చుకొని తన్నించుకుంటున్నామా అన్నట్టుగా ఉంది అక్కడ ఇక్కడ. అలానే జరుగుతోంది. రాష్ట్రాల అప్పులు ఆదాయ పరిస్థితులు ఎలా ఉంటాయి మన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు? తెలంగాణ కన్నా ఆంధ్ర భారీ స్థాయిలో అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. ఎందుకు? రాష్ట్ర వాళ్ళకి కేంద్ర సపోర్ట్ ఉందిగా గట్టిగా, కాబట్టి అప్పులు తొందరగా వస్తాయి. అచ్చా, ఓకే. ఆదాయం రాదు, అప్పులు తొందరగా వస్తాయి. ఎవరన్నా పంచాంగం పట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించేటటువంటి ఆ ఉగాది పంచాంగ కార్యక్రమాల్లో ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం మీకు కొన్ని పరాభవాలు జరుగుతాయి, ఈ సంవత్సరం ప్రతిపక్షం వారి నుంచి మీకు ఇబ్బంది ఉంటుంది, ఈ సంవత్సరం వానల వల్ల రైతులకి ఒక 3-4 రోజులు కష్టకాలం వస్తుంది, ఈ సంవత్సరంలో కొంచెం రాజకీయ పరమైనటువంటి గొడవలు జరుగుతాయి, ఈ సంవత్సరంలో రాజకీయ కక్ష ఇతర సంబంధమైనటువంటి మరణాలు సంభవించే అవకాశం ఉంది, మీ పార్టీకి ప్రత్యేకించి మీ పార్టీలో కొంతమంది నాయకులు మీ నుంచి వెళ్ళిపోయే అవకాశం. చెప్తారా ఎవడన్నా? అమ్మో, ఏంటది? ఎవడన్నా చెప్తాడా? ఛాన్సే లేదు. పొగుడుతూ కూర్చుంటారు గాని నిజాలు మాట్లాడతారా? మీకు ఛాన్స్ ఇస్తే చెప్తారా? అలాగే ఇది చెప్పడానికి ఒక పెద్ద నిర్వహణ కార్యక్రమం అవసరమా? ఇప్పుడు నేను చెప్పినవన్నీ రికార్డు చేసుకొని తర్వాత ఈ ఎరణిలో చూపించు. మనల్ని మనం మోసం చేసుకోవద్దు. నిజం చెప్పడానికి ఎందుకు నాన్న? చెప్పు, దేనికి నాన్న? ఎందుకు మోసం చేయాలి అందరినీ? ఎవరి మనుషులు వాళ్ళకి ఫేవర్గా చెప్తారు. తర్వాత ఏంటంటే పంచాంగంలో అదే ఉందండి, మేము అదే చెప్పాము మాదా అండి అని అంటారు. కానీ ఈ సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో కొంత అనిశ్చితి ఏర్పడుతుంది. తప్పదు. ఓకే, రైట్. మరి యూత్ నిరుద్యోగుల పరిస్థితి ఏంటి ఈ సంవత్సరం? వాళ్ళకి ఆశాజనకంగా ఉంటుందా? లేదు, ఈ సంవత్సరం మొదలవుతుంది. మేబీ వచ్చే సంవత్సరంలో కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కొంతమందికి మాత్రం ఉంటాయి. అంతే. 7 లక్షల మంది పరీక్ష రాస్తే 300 మందికి ఉద్యోగాలు వచ్చినట్టుగా అంతమంది నాన్న జాబ్ క్యాలెండర్ ప్రభుత్వం అధికారంలో రాగానే అనౌన్స్ చేయాలి. 2 ఏళ్ళు అయింది, ఇంకో సంవత్సరం కూడా దాటుతుంది. తప్పదు. అంటే ఇప్పుడు అప్పుడే ఇచ్చేసారనుకో, ఈ 2 సంవత్సరాలు జీతాలు ఇవ్వాలిగా. ఎక్కడి నుంచి వస్తాయి? అంటే దిగిపోయే ముందు ఇస్తారా? బాగా కరెక్ట్ గా చెప్పావు. ఇక నుంచి నువ్వు కూడా జ్యోతిషాలు స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏంటి గురుగారు? ఏమన్నా పెట్టాలా పెట్టకూడదా? ఈ సంవత్సరం ఎట్లా ఉంటది? ఇది నన్ను అడగకూడని ప్రశ్న. ఎందుకు అంటే తెలిసినా మాట్లాడకూడదు. ఎందుకంటే నేను స్టాక్ మార్కెట్ అంటే డబ్బు గురుగారు మీకు తెలుసు కదా, మీ ఎందులో వస్తుంది ఎందులో పోతుందో తెలుసు కదా, మీరు పెట్టుకుని బాగా సంపాదించుకోవచ్చు కదా అంటే, కష్టపడకుండా వచ్చినది ఏది కూడా నాకు వద్దు అని నా తల్లి చెప్పినప్పుడే ఫాలో అయ్యా. సూపర్. కష్టపడి వచ్చిందే మనదవుతుంది. ఓకే, మనది దానికోసం మనకి అయినా ఈ స్టాక్ మార్కెట్ అనే అందమైన పేరు నాన్న. జోదం, గ్యాంబ్లింగ్, గంట ఆట, సంక్రాంతి అప్పుడు ఆడతారు ఆ ఆట, ఈ ఆట, పేక ఆట, ఇన్ని ఉన్నాయి కదా, అది అందమైన పేరు అంతే. ఇక్కడ ఆధారపడమే, ఏదొస్తుందా అని. అక్కడ అమ్మో ఎప్పుడు పెరుగుతుందా ఆధారపడమే. ఈ రెండింటికి తేడా ఏంటి? అక్కడ కార్పొరేట్ ఆఫీసుల్లో కూర్చొని స్టాక్ మార్కెట్ అని చెప్పి చేస్తారు, ఇక్కడ పందిర్లు వేసుకొని కోడి పందాల మధ్యలో పెట్టి ఆడతారు. రెండు ఒకటే. అదృష్టం ఉన్నవాడికి వస్తుంది, దురదృష్టవంతుడికి పోతుంది. ఇది మళ్ళీ నేను ప్రత్యేకించి చెప్పడం నా పిండాకుడు ఎందుకు మనకి. రైట్ గురుగారు, అంతర్జాతీయంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే మన విద్యార్థులు, విదేశాల్లో చదువుకున్న విద్యార్థులకు కానీ, ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీ పరిస్థితి చూస్తున్నాం, ఐటీ ఉద్యోగులకు కానీ ఎట్లా ఉంటుంది? వీసాలు సులభంగా వస్తాయా? వాళ్ళ పరిస్థితి లేదు. ఈ సంవత్సరం విజయదశమి దాకా కొంచెం ఇతమిద్దంగా ఇబ్బందులు ఉంటాయి. ఓకే, కానీ ట్రంప్ వెళ్ళిపోవడంతోనే ముందు అమెరికా వాళ్ళు వాళ్ళ రూల్స్ మార్చుకుంటారు. నాన్న, యుఎస్ కంట్రీస్లో, అమెరికాలో ఎక్కువ శాతం వాళ్ళు బతుకుతోంది మన ఇండియన్స్ కష్టం మీద. మన వాళ్ళు వెళ్ళి అక్కడ పని చేయటం వల్ల వాళ్ళకి పనులు అవుతున్నాయి. ఓకే,
మన వాళ్ళు గనక ఒక్కసారి మాకొద్దు అని సిస్టమ్ షట్ డౌన్ చేస్తే నష్టం వాళ్ళకి, మనకు కాదు. అయితే ఏంటంటే ట్రంప్ విధానం వల్ల ఏవైతే ఇబ్బందులు వస్తున్నాయో ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంకా వెయిట్ చేయాల్సిందే. ఇంకో 7 నెలలు వెయిట్ చేయాల్సిందే. ట్రంప్ జరగడం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మళ్ళీ సులభతరమైన పద్ధతిలో ఈ రాకపోకలు కానీ, వీసాలు కానీ, బిజినెస్లు కానీ, టూరిస్టులు కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మళ్ళీ పుంజుకుంటాయి. వాడు ఆ రకంగా చేయటం వల్ల ఇవాళ యూరప్ కంట్రీస్ కానీ, ఆస్ట్రేలియా కానీ, జర్మనీ కానీ, జపాన్ కానీ, రష్యా కానీ బాగా ఎక్కువగా ఉంది. ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతోంది వీ లాస్ట్ అవర్ ఇన్కమ్ అని. కాబట్టి చదువుకునే వాళ్ళకి ఇబ్బంది లేదు, చక్కగా వెళ్ళి చదువుకోవచ్చు. అక్కడ ఉండే వాళ్ళకి భయపడక్కర్లేదు, వాళ్ళు ఎవ్వరు ఇక్కడికి రారు, ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకొని హాయిగా ఉండొచ్చు. భయపెడుతున్నారు అంతే, ఏమీ ఇబ్బంది లేదు. మన దేశ భద్రత పరిస్థితి గురుగారు, సరిహద్దుల్లో ఇంకేమైనా టెన్షన్స్ వచ్చే అవకాశం ఉందా? నరేంద్ర మోడీ ఉన్నంత కాలం భారతావనికి నారాయణుడు తోడుగా ఉన్నట్టే. సూపర్ సూపర్. ఎందుకంటే అన్నీ ఉన్న విస్తరాకు, అన్నీ ఉన్న విస్తరి నరేంద్ర మోడీ గారు. యు నో ఎవ్రీథింగ్. సూపర్. రోగాల పరిస్థితి ఏంటి గురుగారు? అన్న మళ్ళా కొత్త రోగాలు ఏం రావు? ఈ మధ్య వింటున్నాను ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్తున్నారు. ఏం లేదు నాన్న, బీపీ షుగర్లు బాగా వస్తాయి అందరికి. అవి రానివ్వండి, పర్వాలేదు, చక్కగా ఎంజాయ్ చేస్తారు టాబ్లెట్లు వేసుకొని. నాన్న బీపీ షుగర్లు రావాలని కోరుకోండి, అందరూ కోరుకోండి బీపీ షుగర్లు మాకు రావాలని. ఎందుకని? టైంకి లేస్తారు, టైంకి ఫుడ్ తింటారు, టైంకి పడుకుంటారు, టైంకి మెడిసిన్ వేసుకుంటారు, టైం టు టైం అన్నీ ఉంటాయి కదా. కాబట్టి ఓ 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు. ఏ అలవాట్లు లేనివాడే తొందరగా పోయి చేస్తాడు నాలాగా. నాకు ఏ అలవాటు లేదు, ఎప్పుడు పోతానో తెలియదు. ఎందుకు బ్రహ్మాండంగా ఉన్నారు అందరికంటే మీరే. నాకు షుగర్ వచ్చి 32 ఏళ్ళు అయింది. ఎప్పుడో మందులు వాడడం మొదలుపెట్టి 5 ఏళ్లే అయింది. ఆ మందులు కూడా వారానికి మొత్తం అన్ని కలిపి ఒకేసారి మింగితేస్తా. మా డాక్టర్ గారు అదే అంటాడు, నువ్వు మనిషివా ఇంకేమన్నానా అని. నేను నారసింహుణ్ణి నమ్ముకొని బతుకుతున్నా, నాకు అదే తెలుసు, నాకు ఇంకొకటి తెలియదు. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే రోగాలు వచ్చినా వాటికి పరిష్కారం ఉంది, పరిష్కారం ఉంటుంది. దయచేసి ఈ దిక్కుమాలిన విధానంలో కొంతమంది ఈ ఈ ఈ వైరస్ ప్రబలుతుంది, ఆ రోగం వస్తుంది, ఇలా అవుతుంది, అలా అవుతుందని ఎవరు చెప్పినా ఏమీ కంగారు పడకండి. దయచేసి ప్రశాంతంగా ఆ భార్యాబిడ్డలతో, పిల్ల పాపలతో సంతోషంగా మీ జీవితంలో ముందుకు తీసుకెళ్ళండి. మీకు ఆరోగ్యం మీద శ్రద్ధ ఉంటే వారానికో నెలకో ఒకసారి చెకప్ చేయించుకోండి, సరిపోతుంది. అంతే. ఏ వైరస్లు వచ్చి మనల్ని బాధ పెట్టే కర్మ లేదు నాన్న ప్రస్తుతం. ఓకే రైట్. వివాహాలు, గృహ ప్రవేశాలకు ఈ సంవత్సరం అనుకూలమైన పరాభవనామ సంవత్సరం. నేను వద్దంటే ఆగుతారు ఎవడన్నా? అంతేనా? అంటే అనుకూలంగా ఉందా లేదా కూడా అడిగావు కదా, నేను ఒకటి చెప్తున్నా. గురుజీ 36 గణాలకి 31 గణాలు కలిసాయని చెప్పి పెళ్లిళ్ళు చేశారు. 6 నెలలు తిరగకుండానే విడాకుల కోసం తిరుగుతున్నారు. ఇప్పుడు గ్రహబలం ఉన్నట్టా లేనట్టా? ఇదే ఇప్పటికి మాకు. నేను ఎంతోమందిని తల్లిదండ్రుల్ని కన్విన్స్ చేసి ఎంతోమంది పిల్లవాళ్ళ విధానాల్లో కష్టం వచ్చినప్పుడు నారసింహుడి బిడ్డగా నేను నిలబడి పెళ్ళిళ్ళు చేశా. అన్ని రకాలుగా అన్ని విధాలుగా బ్రహ్మాండంగా ఉన్నారు, పిల్ల పాపలతో అందరూ బాగున్నారు. నారసింహుడి అనుగ్రహంతో నేను చేసిన ఈ రోజు వరకు చూడలేదు. ఏంది చూసేది? నేను ఏ రోజు నా నాన్న అనుగ్రహంతో అయితే అవుతుందని చెప్తా, అవ్వకపోతే ఇది నువ్వు అరిచి చచ్చినా అవ్వదు. కాదని చేసి తర్వాత కన్నీళ్లతో వచ్చి నన్ను కలిసిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు. నేను ఇక్కడ నా నాన్ననే అనుసరిస్తా తప్ప ఏటిని అనుసరి